ఇది వచ్చేసి మనకి శరతపానీయం అనమాట. అయ్యో, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో అండ్ మన ఇండియన్స్ ఎవరు కూడా చేయలేని, సో మన తెలుగు యూట్యూబర్స్లో మెయిన్ లేడీ ఎవరు కూడా చేయలేని వీడియో అనమాట. సో నేను ఈరోజు వచ్చేసి హోమ్ మేడ్గా రెడ్ వైన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఆడవాళ్ళందరికీ కూడా ఈ వీడియో సూపర్ డూపరేనండి. సో ఎందుకు ఇలా అంటున్నానంటే, ఆడవాళ్ళందరికీ కూడా బ్యూటీ ఇంకా పెంచుకోవాలని ఎందుకుండో చెప్పండి. కాబట్టి ఈరోజు ఎటువంటి ఆల్కహాల్ లేని హోమ్ మేడ్ రెడ్ వైన్ అనేది ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తాను. ఎలాంటి ఆల్కహాల్ లేదు, ముందే చెప్తున్నాను. సో ముందు మనం వీడియోలోకి వెళ్ళే ముందు, సో మీరు ఇది ప్రాసెస్ ట్రై చేయొచ్చు, ఎవరైనా తాగొచ్చు, ఈవెన్ చిన్న పిల్లలు కూడా తాగొచ్చు. సో లేడీస్ జెంట్స్ అని తేడా లేదు, మనం ఈజీగా తాగొచ్చు అనమాట. బ్యూటీ పెరుగుతుంది, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఎందుకు ఇలా అంటున్నానంటే, మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా అర్థమైంది అంటే కనుక మీరు చాలా ఈజీగా ఇది చేసుకోవచ్చు అనమాట. మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఇంతకీ ఈ రెడ్ వైన్ అంటే ఏంటి, ఇది తాగడం వల్ల ప్రయోజనాలు ఏంటి, అవి ఒకసారి తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఈజీగా ఇది చేసుకోగలరు, ఎందుకంటే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇది తాగడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా అని మీకు అనిపిస్తుంది అనమాట. మనం ఈ రెడ్ వైన్ అనేది ఇలా నల్ల ద్రాక్షతో అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. ముఖ్యంగా ఈ రెడ్ వైన్ తాగడం వల్ల గుండె జబ్బుల నుంచి ఎముకల వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎన్నో పరిశోధనలు కూడా నిరూపించాయండి. ఇంతకీ ఈ రెడ్ వైన్లో వచ్చేసి మనకి గుండె కణాలను అలాగే కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుందన్నమాట. అంతేకాదండి, ఈ రెడ్ వైన్, ఈ గ్రేప్ వైన్లో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఈ రెడ్ వైన్. మీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పనా, గ్రీస్లోను క్రీట్ అనే ఒక విశ్వవిద్యాలయంలో నిరూపించిన పరిశోధనలో గుండె జబ్బుల ప్రమాదం తగ్గించే సమ్మేళనం వైన్లో ఉందని వెల్లడైందంట. సో ఈ గ్రేప్ అనేది తాగడం వల్ల మన నోటి క్యాన్సర్, చెస్ట్ క్యాన్సర్ తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుందంటండి. ఈ రెడ్ వైన్ అంతంత బెనిఫిట్స్ ఉన్న రెడ్ వైన్ అనమాట. అంతేకాదు, ఈ వైన్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ కూడా తగ్గుతుందంటండి. ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండడం వల్ల ముసలితనం కూడా తొందరగా రాదంట. ఇతర దేశం వాళ్ళతో పోల్చుకుంటే మనమే తొందరగా ముసలి వాళ్ళం అయిపోయినట్టు, ఏజ్ పైమన్నట్టు కనిపిస్తాం కదా. సో వాళ్ళ సీక్రెట్ అయితే రెడ్ వైన్ అనమాట. రోజు నైట్ టైం అనేది వాళ్ళు తీసుకుంటూ ఉంటారని మనం చాలా ఇంటర్వ్యూస్లో పెద్ద సెలబ్రిటీస్ చెప్పడం కూడా చూసాము. ఓకేనా, ఈ రెడ్ వైన్ని ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, తీసుకొని వారికంటే కూడా ఎక్కువ కాలం బ్రతుకుతున్నారంట. ఇలా అని కూడా ఒక అధ్యయనంలో తేలిందంటండి. సో ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే నిజంగా మీకు కనిపిస్తుంది. మనకి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం కదా, ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది, మన లైఫ్ టైంనే పెంచేస్తుంది అనమాట. సో మనందరినీ కూడా ఇంకా హెల్తీగా ఉంచుతుంది అండ్ అందం కూడా మరింత చేస్తుంది అనమాట ఈ రెడ్ వైన్ వచ్చేసి. చూసారు కదా, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న వైన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కూడాని. సో ఆ మెథడ్ ఏంటో కూడా చూపిస్తాను. చూసారు కదండి, హార్ట్ డిసీజెస్ అలాగే చెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, ఎలాంటి మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నా కూడా ఈ వైన్ అనేది తీసేస్తుంది అనమాట. మనకి ఇందులో ఎలాంటి ఆల్కహాల్ అనేది లేదండి, కాబట్టి మనం ఇది ఈజీగా తాగొచ్చు. కేవలం మన స్కిన్కి, మన బాడీకి అలాగే మన లోపల ఉన్న చెడు కొలెస్ట్రాల్కి, మన హెల్త్ని కాపాడుకోవడానికి అంతేనమాట వైన్ ప్రిపేర్ చేసింది. ఈ రెడ్ వైన్ హోమ్ మేడ్ రెడ్ వైన్, నాన్ ఆల్కహాలిక్ వైన్ అనమాట. సో రెడ్ వైన్ ప్రిపేర్ చేస్తాము అండ్ టేస్ట్ చూడడం ఒక ఎత్తు అనమాట. సో మనం ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఈ ప్రాసెస్లో వచ్చేసి నేను ఇక్కడ వైన్ గ్రేప్స్ యూజ్ చేస్తున్నానండి, అంటే నల్ల ద్రాక్ష అనమాట. ఫారెన్ కంట్రీస్లో వైన్ గ్రేప్స్ అనే కదా వీటిని పిలుస్తారు. సో ఈ గ్రేప్స్ మాత్రమే మనం వైన్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇందులో మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. నేను చెప్పాను కదా ముందే, ఎప్పుడు కూడా సీడ్స్ ఉన్న వాటికి ఏంటంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్ వచ్చేసి మనం ఇక్కడ వైన్ గ్రేప్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సీడ్స్ ఉన్న ఈ గ్రేప్ని మాత్రం తీసుకోండి. మేము ఇక్కడ 5 కేజీల వరకు గ్రేప్స్ తీసుకున్నాము. ఈ నల్ల ద్రాక్షని మనం రెడ్ వైన్ కింద మార్చాలి కాబట్టి ఈరోజు ఒక పర్ఫెక్ట్ టెక్చర్ ఉన్న వైన్ తయారు చేయాలి అంటే కనుక మనం ఇలా నల్ల ద్రాక్ష తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేనైతే ఇందులో ఎలాంటి కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ రంగులు ఏం యూజ్ చేయను.
చాలా పర్ఫెక్ట్గా నాటు పద్ధతిలో నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. 5 కేజీల గ్రేప్స్ అనమాట ఇవి. మీరు 1 కేజీ కానీ అర కేజీ కానీ ట్రై చేయండి సరిపోద్ది. సీడ్స్ ఉన్న నల్ల ద్రాక్షని తీసుకోండి, సరేనా? అవే చాలా మంచివి అనమాట మన హెల్త్కి. ఈ గ్రేప్స్ అన్నిటిని కూడా నేను ఈ కాడల నుంచి సపరేట్ చేసేస్తున్నాను. మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో, ఈ గ్రేప్స్లో మనకి చెడిపోయినవి కానీ పాడైపోయినవి కానీ ఉంచకూడదనమాట. యాక్చువల్గా బయట ఏంటంటే నా కెమికల్ ఉన్న ఆల్కహాల్ ఉన్న ఈ వైన్స్కి అంటే గ్రేప్స్కి ఏంటంటే పాడైపోయినవే కుళ్ళబెట్టి వైన్ తయారు చేస్తారు. మనం ఫ్రెష్గా ఉన్న వాటితో వైన్ తయారు చేస్తాం. రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? ఈ గ్రేప్స్ని ఇప్పుడు మనం సపరేట్ చేస్తాం. ఇప్పుడు వీటిని మనం వాష్ చేయాల్సిన టైం అనమాట. సో వీటన్నిటిని మనం నీట్గా వాష్ చేసుకోవాలి. నార్మల్గా మనం వాటర్తో వాష్ చేసామంటే దీనిపైన చూడండి ఆ తెల్లని పెయింట్లా ఉంది కదా, అదంతా కూడా పురుగుల మందు అనమాట. వీటికి పురుగుల మందు పట్టకుండా లేకపోతే ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారో మనకు తెలియదు. వీటి మీద వాడే స్ప్రే కూడా మన కంటికి కనిపించదు. ఆ తెల్లని నలుపు మొత్తం అంటే ఆ స్ప్రే మొత్తం కూడా పోవాలంటే మనకి చాలా స్ట్రాంగ్గా వాటర్తో మనం కడుక్కోవాలన్నమాట. సో అది కడగాలంటే, అది పోవాలంటే మెయిన్ మనం ఇక్కడ సాల్ట్ అలాగే పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. మనం నీట్గా వాష్ చేసి కడిగితేనే సో ఆ గ్రేప్స్ మీద ఉన్న చెత్త మొత్తం కూడా పోద్ది. అలాగే ఏం బ్యాక్టీరియా ఉన్నా కూడా మనం నిల్వ పెడతాం కదండి గ్రేప్స్, ఈ ఇన్ఫెక్షన్ కూడా వైన్లో ఊరిపోద్ది అనమాట. మెయిన్ మర్చిపోద్దండి. మరి వాష్ చేసి వీటన్నిటిలో తుడవాలంటే కష్టం కదా. సో నేను ఏం తుడవనండి, డైరెక్ట్ ఇలాగే వైన్ పెట్టేస్తాను. నిలవ పెట్టినా కూడా పాడవదు, తడైనా కూడా పాడవదు అనమాట. అదే మరి పర్ఫెక్ట్ టెక్చర్. ఈరోజు చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో. అంతేకాదండి టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను మీకు చూపించాను కదా, నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను, కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఆ పర్ఫెక్ట్నెస్ నేను మీకు ఈరోజు వీడియోలో చూపించాను. సో నీట్గా ఇలా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. మనం ఈ గ్రేప్స్ అన్నిటిని కూడా చూడండి అలా పసుపు నీటిల్లో రబ్ చేస్తూ నీట్గా వాష్ చేసేసుకోండి. పసుపు ఉప్పులో మనకి ఎలాంటి బ్యాక్టీరియా అండ్ ఫంగల్ ఉన్న కంటికి కనిపించలేనివి ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయి. నేను 2-3 సార్లు మార్చానండి వాటర్, అవే వాటర్లో వాష్ చేయలేదు. 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసాను. ఇప్పుడు ఈ బౌల్లో వేసాను కదా, మళ్ళీ ఈ ఉల్లిపాయల బుట్టలో వేసేస్తాను. నేను ఉల్లిపాయ బుట్ట తీసుకున్నాను అనమాట, ఎందుకంటే వాటర్తో కడిగినా సరే కిందకు వచ్చేస్తాయి కదా నీళ్ళు. ఇప్పుడు ఇందులో వేసాను, ఎందుకంటే ఈ లోపు నీళ్ళన్నీ కిందకి వాలిపోతాయని చెప్పి. ఇందులో పైన కొద్దిగా విడిపోయినవి, పండిపోయినవి ఇలాంటివి ఉన్నాయి, అవన్నీ తీసేస్తున్నాను. పండిపోయినవి పర్లేదండి, కుళ్ళిపోయినవి ఉంటాయి కొన్ని, అలాంటివి తీసేయండి. కొంచెం పచ్చిగా ఉన్నాయని ఏం పర్లేదు, సరేనా? పండిపోయిన ఇలాంటివి ఉంటే తీసేసేయండి, ఎందుకంటే మళ్ళీ వైన్ కొంచెం టేస్ట్ దెబ్బతింటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి వేసుకుని ఇంగ్రీడియంట్స్ ఇవేనమాట. 2 టేబుల్ స్పూన్ల వరకు లవంగాలు, అలాగే డ్రై ఈస్ట్ అనమాట. తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, గోధుమలు అనమాట. చాలా న్యాచురల్ పద్ధతి, పూర్వకాలం పద్ధతి అనమాట ఇది. మీకు బహుశా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు, నాకు తెలీదు, నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఎందుకంటే మన హెల్త్ కోసం మనం కొంచెం కష్టపడాలి. అలాగే ఇంతకుముందు పద్ధతులే కరెక్ట్ అనిపించింది. మరి ఇంతకుముందు డ్రై ఈస్ట్ అంటూ లేదు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. నేను చెప్తాను, వీడియో చూడండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఫస్ట్ ఈ మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు మనం యాలకులు, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ల వరకు లవంగాలు అనమాట. ఇది స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి, సరేనా? కారంగా తాగాలి, ఘాటుగా ఉండాలనుకుంటే లవంగాలు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. సో అంతేకాకుండా లవంగాలు, దాల్చిన చెక్క కూడా మనకి ఇమ్యూనిటీ అనమాట, బాడీకి చాలా మంచిది. ఇప్పుడు వీటిని కచ్చాపిచ్చిగా ఇలా మిక్సీ చేసేసుకోండి చక్కగా. నేను మిక్సీ చేసేసుకున్నాను. ఇలా పౌడర్ పక్కకు పెట్టేద్దాం. సో ఈ పౌడర్ మనకి భలే టేస్ట్ని ఇస్తుంది అనమాట. నిజంగా పౌడర్ వాసన వస్తూ ఉంటుంది మనం తాగేటప్పుడు. వీటిలో మనకి పర్ఫెక్ట్గా అనిపించేది ఏంటో చెప్పనా, కమ్మదనం అనమాట. టేస్ట్ కమ్మగా ఉంటుంది. సో మనం ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు కదా, నేనైతే ద్రాక్ష పళ్ళని ఏం క్లాత్ పెట్టి తొడవలేదు, అలాగే తడంతా పోయేంత వరకు ఏం ఉంచలేదు. డైరెక్ట్ ఆ నీళ్ళు అలా వాడుతూ ఉన్నాయి. నేనైతే మిక్సీ పట్టేస్తూ ఉంటున్నాను అనమాట. చూడండి ఇలాగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. కచ్చాపచ్చిగా మిక్సీ పట్టండి, ఆ పిక్కలన్నీ కూడా నలిగిపోయేలాగా మిక్సీ అయితే పట్టొద్దు. నేను అది ఎందుకంటే అలా ఎప్పుడు చేయొద్దండి. స్మాష్ అనేది చాలా సాఫ్ట్గా చేయండి. ఓన్లీ 1 బ్లెండ్ అనేది చేయండి, జస్ట్ నార్మల్గా చాలా స్మూత్గా బ్లెండ్ చేయండి అంతే. ఎక్కువగా మరీ ఫోర్స్గా చేశారంటే మనకి గ్రేప్లో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి అన్నమాట.
ఇక్కడ నేనైతే 2 బౌల్స్ నిండగా వచ్చేసింది ఈ వైన్ గ్రేప్ మొత్తం కూడాని. మనకి ఇక్కడ 5 కేజీల వరకు గ్రేప్స్ అనేవి తీసుకున్నాం కదా, క్వాంటిటీ అయితే ఇలా 2 బౌల్స్ వచ్చిందనమాట. సో ఈ బౌల్స్ అన్ని మనం ఇక్కడ ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టేసాం. అలాగే వైన్ కూడా మనం ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇందులోకి మనం ఇక్కడైతే 3 కేజీస్ వరకు షుగర్ తీసుకుంటున్నాము. స్వీట్నెస్ని బట్టి తీసుకోవచ్చు. మీరు మరీ తీపి ఎక్కువ తాగొద్దు అనుకుంటే 1 కేజీ కానీ 2 కేజీస్ కానీ తీసుకోవచ్చు. తీపి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి స్పైసీతో పాటు అనుకుంటే 3 కేజీస్ తీసుకొని సరిపోద్ది. ఓకేనా, 5 కేజీస్కి నేను 3 కేజీస్ తీసుకున్నాను. ఒకవేళ మీరు 1 కేజీ కనుక తీసుకుంటే 1/2 కేజీ షుగర్ తీసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి వాటర్ క్యాన్ని పై మూత అనేది మా హస్బెండ్ కట్ చేశారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కట్ చేశారు ఆయన. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఊరబెడుతున్నాను నేను ఎందుకు నాన్ స్టిక్ గ్లాస్ యూజ్ చేయలేదంటే ఊరబెట్టడానికి మనకి ప్లాస్టిక్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. గ్లాస్ కానీ అందులో ఏంటంటే ఒక్కొక్కసారి పైకి పొంగిన ఈస్ట్ వేస్తాం కదా, పొంగే అవకాశాలు ఉంటాయి. సో అలా ఏమన్నా అవుతుందా అని నాకు అనిపించింది. అంటే వైన్ ఏమన్నా యాక్టివ్ అవుతుందా అనిపించింది. అంటే యాక్టివ్ ఈస్ట్ వేస్తాం కదా మనం, అలా ఏమన్నా అవుతుందేమో, ఉబ్బుతుందేమో అనుకున్నాను. బట్ ఉబ్బలేదనమాట. అలా ఉబ్బకూడదండి. వైన్ ఎప్పుడు కూడా మనం వేసాం కదా క్వాంటిటీ అంతే ఉండాలన్నమాట. ఉబ్బింది బూజు కట్టింది అంటే మీరు ఇంకా సరిగ్గా పెట్టలేదని అర్థం అనమాట. అందుకని నేను పర్ఫెక్ట్గా చెప్తున్నాను. ఇక్కడ మనం ఆ వాటర్ క్యాన్లోని ముందు ఈ మనం కచ్చాపిచ్చగా చేసుకున్న ఈ వైన్ అదే ద్రాక్ష పళ్ళు గుజ్జు మొత్తం వేసుకొని పైన కొద్దిగా పంచదార, మళ్ళీ మసాలా దినుసులు, తర్వాత మళ్ళీ ద్రాక్ష పళ్ళు గుజ్జు వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క క్వాంటిటీ అనేది మీరు ఎక్కువ తక్కువ అయినా పర్లేదు. దాల్చిన చెక్క గురించి ఎందుకు ఇలా చెప్తున్నానంటే దాల్చిన చెక్క ఇమ్యూనిటీ కోసం అండ్ టేస్ట్ కోసం చాలా మంచి. ఈ ప్రాసెస్లో దాల్చిన చెక్క, గోధుమలు చాలా ఇంపార్టెంట్ అనమాట. గోధుమలు కూడా మనం ఒక 4 స్పూన్ల వరకు తీసుకోవాలన్నమాట. గోధుమలు 2 టేబుల్ స్పూన్లు అయినా పర్వాలేదండి. కమ్మదనం కావాలన్నా, థిక్నెస్ కావాలన్నా మనం గోధుమలు కొంచెం ఎక్కువనే తీసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు చూస్తున్నారు కదా అవే అలాగా నేను ఒకటి స్టెప్ బై స్టెప్ వేసేసుకుంటున్నాను. అలా మనం అన్నీ కలిపి ఒకేసారి వేసేసామనుకోండి, ఒకటి మిక్స్ అవుతాయి, ఒకటి మిక్స్ అవ్వనమాట. పైన కొద్దిగా కింద కొద్దిగా పంచదార అలా ఉండిపోద్ది. అందుకని అలా చేయకండి. మీరైతే ఇలా చేయండి. కొద్దిగా ద్రాక్ష గుజ్జు వేసుకుంటూ కొద్దిగా షుగర్ వేసుకోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ మసాలా వేసుకోండి. తర్వాత గోధుమలు, దాల్చిన చెక్క వేసుకుంటూ అలా పై వరకు వేసుకొచ్చేసేయండి. నేను మొత్తం అంతా కూడా ఇంకా ఫైనల్గా అలాగే పొరల కింద పెట్టుకొని వచ్చేసాను అనమాట మొత్తం అంతా కూడా. సో చూస్తున్నారు కదండి, మనకి నీట్గా అయితే ఇలాగా పర్ఫెక్ట్ వైన్ అనేది ప్రిపేర్ చేసేసాము. మనకు తెలియకుండానే ఈజీగా చేసేస్తాము. ఇక్కడ కొంచెం కష్టతరంగా భావించాము అంటే మనకి టేస్టీగా ఉండదన్నమాట. కొంచెం ఓపిక తెచ్చుకొని ఓపికగా ఇలా వైన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. షుగర్ కూడా చూడండి 3 కేజెస్ తీసుకున్నాను నేను షుగర్. మొత్తం అంతా కూడా వేసేస్తాను పైనే. మనం పర్ఫెక్ట్గా ఒకటి తర్వాత ఒకటి చక్కగా వేసేసుకోండి. ఎందుకు ఇలా మనం స్టెప్ బై స్టెప్ వేసుకోవాలంటే ఒకటి మిక్స్ అవుతే ఒకటి మిక్స్ అవ్వనే ప్రాబ్లం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా మనకి కలవకుండా ఉన్నది అంటే కనుక వైన్ ఈక్వల్గా ఊరదనమాట. చూసారు కదండి, అలా ఓవరాల్గా మొత్తం ఫినిష్ అయింది ఒక స్టెప్. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఈస్ట్ అనమాట. ఈస్ట్ అనేది చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈస్ట్ వచ్చేసి మనం బన్స్లోని, కేక్స్లోని, బేకరీస్లో ఎక్కువ యూజ్ చేసే ఐటెం ఇది. ఈ ఈస్ట్ వచ్చేసి యాక్టివ్ ఈస్ట్ అనమాట. మనం చేసుకునే వైన్కి
చాలా చక్కని ప్రాసెస్, అంటే చాలా థిక్నెస్ ఇస్తుంది అండ్ మనకి కావాల్సిన టేస్టీనెస్ అనేది ఈస్ట్ ఇస్తుంది అనమాట. మరి అప్పట్లో వాళ్ళకి ఈ ఈస్ట్ అనేది లేదు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ ఈస్ట్ని మనం గోధుమ పిండి, మైదా పిండితో కూడా యాక్టివ్ ఈస్ట్ని ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు. నేను ఇంట్లో ప్రిపేర్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి. సో అలా చేసుకునేవారంట. మనకి డైరెక్ట్ మార్కెట్లో ఇలా ఈస్ట్ పౌడర్ దొరికేస్తుంది కాబట్టి అదే అంటే ఈస్ట్ మూతతోనే మీరు ఈస్ట్ పౌడర్ డబ్బాతో వచ్చిన మూత వరకు వేసేయండి. స్పూన్స్ ప్రకారం చెప్పాలంటే కేవలం 1.5 టీ స్పూన్ అనమాట. ఒక స్పూన్ వేసుకొని మళ్ళీ 1/2 టీ స్పూన్ వేసుకుని సరిపోద్ది. అంటే ఇది థిక్నెస్ కోసం, టేస్ట్ కోసం ఈస్ట్ యాక్టివ్ అంటే వేసుకున్న మన ఏంటివి ద్రాక్ష పళ్ళకి మంచిగా టేస్ట్ని ఇవ్వడానికి, నెక్స్ట్ వచ్చేసి థిక్నెస్ ఆ గుజ్జులాగా నొరగ రావడానికి యాక్టివ్ అనేది బాగా అవసరం కాబట్టి యాక్టివ్ ఈస్ట్ అనేది వెయ్యాలి మనం. ఇప్పుడు నేను ఈ టిన్ మొత్తం కూడా పైన ఇలాగ ప్లేట్ పెట్టేశాను. గాలి చొరబడకుండా ఇలా పైన ఒక ఎత్తు లాంటిది పెట్టేయండి సరిపోద్ది. మీ దగ్గర గ్లాస్ జాడీలు ఉంటే అవైనా యూజ్ చేయొచ్చు. వైన్ని మనం 5 రోజులకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేనైతే ఒక 5 రోజుల తర్వాత మిక్స్ చేశాను. అలాగే 10th డే అనమాట ఇది. సో 10 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం రోజు మిక్స్ చేసుకున్న నో ప్రాబ్లం అండి. 5 రోజులకు ఒకసారి మిక్స్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఎలా ఉంది, అసలు పాడైపోయిందా, మన వైన్ బాగా వచ్చిందా, స్మెల్ ఎలా ఉంది అనేది అబ్జర్వేషన్ చేసుకోవడం కరెక్ట్. ఏం పాడవదు. నేను చెప్పిన కరెక్ట్ క్వాంటిటీలో చేయండి సరిపోద్ది. 10 రోజులకు నేను ఇలా చూడండి ఎంత బాగా మిక్స్ చేస్తున్నానో, భలేగా యాక్టివ్ అయింది. ఆ నురగ చూడండి ఎంత చక్కగా ఫామ్ అయిందో. సో అలా నురగ రావాలన్నమాట. మనకి చక్కగా పులిసింది ఇది. ఇలా పులవ పెట్టుకోవాలన్నమాట. మనం మిక్స్ చేస్తూ ఉన్నప్పుడే ఇలా ఫోమింగ్ అనేది వస్తుంది. ఇదే యాక్టివ్ అనమాట. మనం ఈస్ట్ వేయకపోతే ఇలా రాదు. అందుకని ఈస్ట్ అనేది వాడాల్సిందే మనం. అలాగే మనకి మంచిది అనమాట. అలా ఈస్ట్ వాడడం కూడా ఈ ప్రాసెస్లో వైన్కి చాలా బెటర్. నేనైతే ఇక్కడ 5 రోజులకు ఒకసారి అనేది మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ 10th డేనే ఇలా మిక్స్ చేస్తున్నాను. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మీరైతే 5 రోజులకు ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి రెడ్ వైన్కి పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ వైన్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. 15 రోజులు అనేవి ఈ గ్రేప్స్ అని చక్కగా మనం ఊరబెట్టేసామన్నమాట. ఇవి చక్కగా ఊరేయని నెక్స్ట్ వచ్చేసి రెడ్ వైన్ పర్ఫెక్ట్గా టెక్చర్ కుదిరిందని ఎలా తెలుస్తుందంటే ఇవి బూజు కట్టినప్పుడు, నెక్స్ట్ వచ్చేసి ఉబ్బుపోకుంటాయి. అంటే మనం ద్రాక్ష పళ్ళు బయట పెడితే పాడైపోతాయి కదా, మనకు తెలిసిందే పురుగులు పడితే పాడైపోతాయి. రెడ్ వైన్ అలా అవ్వకుండా మనకి ఇలాగా చక్కగా, సో మనకి ఎగ్జాంపుల్ ఒకటే అనమాట. ఒరిజినల్గా మనకి ద్రాక్ష రసం అనేది తయారైపోతుంది ఇక్కడే. మీరు వీడియో అంతా కూడా చూసారు కదా, మనం వేసిన పర్ఫెక్ట్ కొలతలన్నీ కూడా చాలా చక్కగా కుదిరాయి అనమాట. సో అలా కనుక మనం వేసుకున్నట్లయితే చూడండి, బూజు కట్టకుండా చక్కగా నీట్గా అయితే మనకి వైన్ ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. మీకు నేను ఎంత చక్కగా ప్రిపేర్ అయిందో చూపిస్తాను. ఎన్ని రోజుల పాటు నిల్వ పెట్టానంటే 15 రోజుల పాటు నిల్వ పెట్టాను అనమాట. ఈ ద్రాక్ష పళ్ళన్నీ అంటే ఈ మనం గోధుమలు వేసాము, ఈస్ట్ వేసాము, మసాలా వేసాము, నెక్స్ట్ మనకి ఇది వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది అనమాట. సో ఆ టేస్ట్ అంతా కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఇది వైన్ మనం ప్రిపరేషన్ చేయాలి. నెక్స్ట్ ఇదంతా కూడా స్క్వీజ్ చేసి బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకునే అవసరం లేదు. నేను 16వ రోజు మూత తీసి చూపిస్తున్నానండి. మనం గ్లాస్ జాడీలని, నెక్స్ట్ వచ్చేసి జాడీల్లో గట్ట ఏం స్టోర్ చేసామో చూడండి, వాటర్ క్యాన్లో వేస్తాము, చక్కగా ప్రిపేర్ చేస్తాము. కొంచెం కష్టమైన పనే, కానీ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధాలు ఎన్నో ఉన్నాయన్నమాట. సో కాబట్టి మనం చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఔషధాలు ఏంటి అనేది కూడా నేను ముందు వీడియోలో చెప్పాను. సో అంత మంచిగా అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అంత కష్టపరంగా ఉంటుంది ఈ పని మొత్తం. సో ఇప్పుడు మనం బాగా ఊరిపోయిన ఈ ద్రాక్ష రసం చక్కగా మనకి ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను కొద్దిగా మట్టికి. అంటే రెడ్ కలర్ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇప్పుడైతే మనం నాన్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ లేని ద్రాక్ష రసం ఎలా అయితే ఉందో పర్ఫెక్ట్ టెక్చర్ చూసేద్దాం రండి. మనం 15 రోజుల తర్వాత మూత తీసి చూస్తున్నామండి. 5 రోజులకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి. యాక్చువల్గా మిక్స్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మిక్స్ చేసుకుంటూ కూడా ఉండాలన్నమాట. ఇలా మనం 5 రోజులకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉంటే చక్కగా తెలుస్తుంది అనమాట. చూడండి ఇంకెంత చక్కగా వచ్చేసిందో. ఒకసారి పర్ఫెక్ట్గా కలిపేసుకుందాం.
చూస్తున్నారు కదా, మనకి చక్కని వైన్ అనేది ప్రిపేర్ అయిపోయింది. న్యాచురల్ వైన్ అనమాట ఇది. ఆల్కహాల్ లేని వైన్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేస్తాం మనం. ఇప్పుడు ఇదంతా కూడా ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా మనం ఒక స్ట్రైనర్ సహాయంతో చక్కగా మొత్తం కూడా స్ట్రైన్ చేసుకుందాం. ఇలాగా స్టీల్ స్ట్రైనర్ ఉంటే యూజ్ చేయొచ్చండి. క్లాత్ అయితే కొంచెం కష్టం అవ్వచ్చేమోనని ఈ పద్ధతి యూజ్ చేస్తున్నాం మేము. చూడండి, సరే ఈజీగా వచ్చేస్తుంది. బాగా మెత్తబడిపోయాయి కదా, వచ్చేస్తుందిలేండి. నేను మీకు ముందు చెప్పాను కదా, ఆల్రెడీ బీట్రూట్ రసం వేసుకుంటే ఇంకా రెడ్గా వస్తుంది అనమాట. ఇంకా బీట్రూట్ వేసుకుంటే మళ్ళీ టెక్చర్ వేరైపోద్ది అనమాట. అందుకే మేము డైరెక్ట్ గ్రేప్స్తోనే చేసుకున్నాము. చక్కగా బ్రౌన్ అండ్ రెడ్ కలిపి వచ్చింది కాంబినేషన్, బాగుంది చూసారు కదా. ఇలా మనం మొత్తం కూడా స్క్వీజ్ చేసేసుకోవడమేనండి. క్లాత్ అయినా ఇలా అయినా పర్వాలేదు, పెద్ద మనకి తేడా ఏమి ఉండదు అనిపిస్తుంది. కష్టపడకుండా ఇలా స్క్వీజ్ చేసుకుంటే సరిపోచండి. చిక్కగా వస్తుంది అనమాట గుజ్జు, బాగుంటుంది. మీకు అవసరం అనుకుంటే ఇలా చెక్క గరిటెని యూజ్ చేయండి. చూడండి, ఇంకేమీ రావట్లేదు చూసారా, ఇంకేం రావట్లేదు, తీసేస్తాను. ఇలా వెనకాల ఉండిపోయింది కదా, అది మనం తర్వాత చేతితో కానీ తీసుకోవచ్చులే. ఓకే, చూసారు కదా, ఇలా మొత్తం కూడా స్క్వీజ్ చేసేసాను. మనం ఎంత చక్కగా స్క్వీజ్ చేసినా కూడా ఇందులో చూడండి మనకి ఇంకా వైన్ అనేది మిగిలి ఉందన్నమాట. మీకు గుర్తుందో లేదో, సో మనం ముందు ఈ 2 బౌల్ నిండగా వైన్ అనేది వచ్చింది. ఇప్పుడు సగం తగ్గించి చూసారు, ఇందులో మిగతా సగం అంతా ఇందులో ఉంటుంది. సో ఇదంతా కూడా స్క్వీజ్ చేసుకోలేక చూడండి, ఇలా మనం ఒక స్ట్రైనర్ ఉంటుంది కదా, పెద్ద జల్లెలు లాంటిది, ఇందులో ఇది వేసేసుకుంటే గిన్నెలో కలెక్ట్ అయిపోద్ది అనమాట మొత్తం వైను. ఇందులో వేసేసుకుంటున్నాను, అందుకని నేను చూస్తున్నారు కదా, ఇలా మనకి మొత్తం అంతా కూడా కిందకి వచ్చేస్తుందండి. చక్కగా మనం ఇలా ఉంచేసుకోవచ్చు. ఎందుకంటే మనం మొత్తం స్ట్రైన్ చేస్తే ఇందులో దాల్చిన చెక్క అవన్నీ వేసాం కదా, చేతికి గుచ్చుకుంటాయి అనమాట. సో మనకి ఎక్కువ ప్రాసెస్ చేసుకున్నాం కాబట్టి కష్టం అవ్వకుండా ఉండడం కోసం ఇలా ఎట్టేసుకున్నాం అనుకోండి, కిందకి వచ్చేస్తుంది లిక్విడ్ అంతని, నో ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ నేనైతే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనమైతే ఈ గ్లాస్ బాటిల్స్ అయితే వేసేసుకోవచ్చు. నేను ఈ బాటిల్స్ని అయితే ఆన్లైన్లో పర్చేస్ చేశానండి, అది కూడా మీషోలో చాలా తక్కువ కాస్ట్కి వైన్ గ్లాస్ బాటిల్స్ అనమాట. సో ఇవి చాలా బాగున్నాయి అండ్ నాకు షూటింగ్ కూడా బాగుంటాయని చెప్పి, అంతేకాకుండా మనం గ్లాస్లోనే కదా ఇవి స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇవి బుక్ చేసుకున్నాను. గ్లాస్ అనే కాదు, ప్లాస్టిక్లోనే స్టోర్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇది మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేకపోతే బయటైనా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా వైన్ తాగాలనుకుంటే మనం ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఈ గ్లాస్ జార్స్ లింక్ అనేది మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, తీసుకోండి, చాలా తక్కువ కాస్ట్, సో ఎక్కువ కూడా కాదనమాట. ఇప్పుడు ఈ వైన్ నేను
గ్లాసులు అనేది ఫిలప్ చేసేస్తాను. అది చూపించి గల్లా. సో ఈ గ్లాస్ జార్స్ని నీట్గా వాష్ చేసుకొని చక్కగా తడి లేకుండా ఎండబెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి 3 బాటిల్ నిండిపోయాయి ఇంకప్పుడే. ఇంకా ఎక్స్ట్రా కూడా వచ్చిందనమాట మాకు. చాలా బాగుందన్నమాట కలర్ కన్సిస్టెన్సీ అయితే. నేనైతే అసలు టేస్టే చూడలేదు ఇప్పటి వరకు. సో టేస్ట్ కూడా చూపిస్తాం మీకు ఎలా ఉందనేది, ఓకేనా. సో మా వారు, నేను, మా పాప కూడా టేస్ట్ చూస్తాం. సో ఇంకా ఈ బౌల్ నిండగా మిగిలింది. మనమైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తాము. జస్ట్ 15 డేస్లో హోమ్ మేడ్గా నాన్ ఆల్కహాలిక్ రెడ్ వైన్ అయితే ప్రిపేర్ చేస్తాము. చాలా ఈజీ అనమాట. జస్ట్ 15 డేస్లోను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలామంది ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఎవరు తాగినా కూడా కొండంత బలం వచ్చినట్టేనండి. ఈ రెడ్ వైన్ తాగిన వాళ్ళకి నేను ముందే చెప్పాను కదా, గుండె జబ్బులు అనేవి అసలు రానే రావు. అలాగే మన లేడీస్ అందరికీ కూడా బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందంగా ఉండాలి అనేది ఒక ఆడవాళ్ళకి చాలా ముఖ్య ఉద్దేశం. కాబట్టి బ్యూటీని మరింత గ్లో చేస్తుంది అనమాట రెడ్ వైన్. సో మనం బయట నుంచి తెచ్చుకునేది కెమికల్, అలాగే ఆల్కహాల్ ఉంటుంది. సో ఇందులో అయితే మనకి ఎలాంటి ఆల్కహాల్ ఉండదు. ఇంట్లోనే ఈజీగా చాలా స్ట్రాంగ్ అండ్ కలర్ఫుల్ రెడ్ వైన్ అనేది హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. మనం డైరెక్ట్గా గ్రేప్స్ని జ్యూస్ రూపంలో తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో అది కూడా చాలా బెటర్. చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇది ఏంటంటే ఊరబెట్టి తీసుకోవడం వల్ల ఇందులో మంచి మనకి పెరుగు మనం తోడు పెట్టుకొని పులిస్తే ఎంత మంచిదో అని ఎలా భావిస్తామో, సో గ్రేప్స్ వైన్ కూడా అంతేనమాట. ఊరబెట్టి తీసుకోవడం వల్ల ఇందులో మనకి మంచి బ్యాక్టీరియా ఉంటుంది. సో అది మన స్కిన్కి, మన హెల్త్కి, మన హార్ట్కి, సో మనకి క్యాన్సర్ లాంటివి ఏవైనా ఉన్నా మన శరీరంలో ఉన్న చెడు కొవ్వును తొలగించడానికి ఉపయోగపడుతుందని సో ఇతర దేశం వాళ్ళు నమ్ముతారు. అలాగే చాలా పరిశోధనలు కూడా తేలాయి. మీకు నేను ఆల్రెడీ ముందే చెప్పాను. సో ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ అనేది చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా చక్కగా ఇంకా మేము ప్రిపేర్ చేస్తాము. టేస్ట్ కూడా చూసి ఎలా ఉందో చెప్పకపోతే ఇంకెంత వీడియో చేసి వేస్ట్ కదా. సో నేను మా వారిని, మా పాపను కూడా పిలుస్తున్నాను. చిన్నపిల్లలు కూడా పట్టించొచ్చండి. సో ప్రిన్సీ, ఏమండి సౌండ్లు వచ్చేస్తున్నాయి ఇక్కడ. ప్రిన్సీ ఏమండి తయారైపోయింది. ఓకే, వైన్ టేస్ట్ రెడీ. హోమ్ మేడ్ రెడ్ వైన్ నాన్ ఆల్కహాల్. టేస్ట్ చూడండి. ఓ ప్రిన్స్ చూడండి, చాలాసేపు పట్టేసింది. నైట్ కూడా అయిపోయింది తెలుసా ఇప్పుడు ఇంత ప్రిపరేషన్ అయినప్పటికీ. నిజంగా టేస్ట్ చూడండి. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చూడబోతున్నా. ఎలా ఉంది టేస్ట్? నేను చూస్తా. టేస్ట్ ఎలా ఉందంటే కారం కారంగా, తీయగా, పుల్లగా ఉందన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. బాగుందండి కదా, చూసారా? చాలా సూపర్గా ఉందండి. తాగి చూపించచ్చో లేదో నాకైతే తెలీదు,
కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. చాలా స్పైసీగా ఉంది. మనం కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసుకున్నాం కదా, అంటే పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట. ఎలాంటి బూజు కట్టడం కానీ అలాంటిది ఏమీ లేదు. చూసారు కదా మీరు, మీకు ముందే చూపించాను. టేస్ట్ చాలా బాగా కుదిరింది. అలాగే మనకి ఓవర్ ఏమంటారు, ఓవర్గా లేదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. హోమ్ మేడ్గా పర్ఫెక్ట్ డైరెక్షన్ అనేది కుదిరింది అనమాట.